చెప్పిన కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు కొడుకు చెప్పిన నీతి. రాజాపురం అనే గ్రామంలో భూపతి అనే రైతు ఉండేవాడు. అతను వ్యవసాయం చేసి జీవించేవాడు. భూపతికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. ప్రతిరోజు తండ్రి పొలం నుంచి వచ్చే వరకు నిద్రపోకుండా ఉండేవాడు. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు భూపతికి రోజు ఒక కథ చెప్పడం అలవాటు. అది వింటే కానీ కృష్ణ నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు భూపతి కృష్ణకి కథ చెప్తూ, ఈ సృష్టికి మూలమైన దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, మనం ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అని చెప్పాడు. కృష్ణ అటు ఇటు తొంగి చూసి, నాన్న, దేవుడు ఉన్నాడన్నావు, అన్ని చోట్ల ఉంటాడా? మరి నాకెక్కడా కనిపించటం లేదే అన్నాడు ఆశ్చర్యంగా. కృష్ణ, భగవంతుడు మన కళ్ళకు కనిపించడు. ఆయనని చూడాలంటే ఎంతో పుణ్యం చేయాలి. అయితే ఆయన మనం చేసే పనులన్నీ మాత్రం గమనిస్తూనే ఉంటాడు అని భూపతి చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు కృష్ణ మనసులో బాగా నాటుకుపోయాయి. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఆ సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవక భూపతి పొలంలోని పంట అంతా దెబ్బతింది. కుటుంబ పోషణ కష్టంగా ఉన్న పరిస్థితిలో భూపతి ఒకరోజు రాత్రి కృష్ణను ఊరవతల పొలంలోకి తీసుకెళ్లాడు. ఆ పొలం వేరొక రైతుది. అతని పొలంలో బోరింగ్ పంపు ఉండటం వల్ల పంట బాగా పండింది. ఆ పంటలోని కొంత భాగాన్ని దొంగతనంగా తీసుకురావాలని భావించాడు భూపతి. తన కొడుకుని గట్టుపై కాపలా నుంచోపెట్టి, చూడు బాబు, ఎవరైనా చూస్తున్నారేమో, 4 దిక్కులు గమనించి చెప్పు, నేను గబగబా కొంత పంట తీసుకుని వస్తాను అన్నాడు. భూపతి పొలంలోకి వెళ్లి పంటను కోయటం మొదలు పెట్టగానే, నాన్న, ఆగు అన్నాడు కృష్ణ. ఎవరైనా చూస్తున్నారా ఏంటి అని అడిగాడు భూపతి. అవును నాన్న, చూస్తున్నారు. భూపతి పరుగున పొలంలో నుంచి బయటకు వచ్చాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఎవరూ లేరు కృష్ణ అన్నాడు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, మనం చేసే పనులన్నీ చూస్తూ ఉంటాడు అని చెప్పావు కదా నాన్న. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని కూడా దేవుడు చూస్తాడు కదా అన్నాడు. కొడుకు మాటలు విని తల దించుకున్నాడు భూపతి. దొంగతనాన్ని విరమించుకుని కొడుకుని తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. ఆనాటి నుంచి భూపతి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ నిజాయితీగా జీవించసాగాడు. పిల్లలకు నీతులు బోధిస్తే మాత్రం సరిపోదు, వాటిని ఆచరణలో పెట్టి చూపాలి. అప్పుడే పిల్లలు సరైన మార్గంలో నడవగలుగుతారు. కథ కంచికి, మనమేమో ఇంటికి.